श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 6వ అధ్యాయం. హే ఓంకార రూప, జనార్దన నీకు ప్రణామం. భక్తిభావంతో నీ చరణాలకు నమస్కరిస్తే అహంకారం నశిస్తుంది, జనులను నశింపచేస్తావు. కాబట్టి నీవు జనార్దన నామంతో ప్రసిద్ధిగాంచావు. కర్మ కర్తృత్వం లేకుండా జనాలలో ఆనందంగా వసిస్తావు. ప్రేమతో నీ నామాన్ని స్మరిస్తే జీవత్వాన్ని నిర్మూలించి జీవుని కటాక్షిస్తావు. నీ నామానికి ఉన్న శక్తి అపారం. కలికాలం ఆటలు నీ ముందు సాగవు. నీ చెంత 4 ముక్తులు దాసీలవుతాయి. నీ నామ ప్రభావం అనంతం. నీ స్వరూపాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం రెండింటినీ పక్కన పెట్టి ఊరక కూర్చోవడం ఉత్తమం. నిన్ను కీర్తించి శృతులు పురాణాలు అలసిపోయాయి. అలాంటప్పుడు నా నంగి మాటలు నీకెలా రుచిస్తాయి? ద్వైత భావాన్ని వీడి ఊరకుండడం మంచిది. శ్రీకృష్ణ, ఊరకొండటమే నీ స్తోత్రం. అమోఘమైన నీ కరుణాగానమే నీ కీర్తన. ఏమీ చేయకపోవడమే నీతో అనుసంధానం. అయినప్పటికీ నీ విషయంలో నాకు ఎంతో ఇష్టం ఏర్పడింది. గురురాయ, మిణుగురు పురుగు చంద్రుని ప్రకాశింపజేయబూనినట్లు, దోమ గరుడిని భుజాలపై కూర్చుండబెట్టుకోవడానికి పరుగుడినట్లు, అజ్ఞానినైన నేను ఏకాదశ స్కందంపై కథనం చేయడానికి ప్రవృత్తుడనయ్యాను. గురురాయ, ఆ విషయంగా నాపై కృప చూపు. గ్రంథ రచనలో సరైన అర్థాన్ని స్ఫురింపజేసి నా జన్మకు సార్థకత చేకూర్చమని ప్రార్థించగా శ్రీగురుడు దయతలచి తన వరదహస్తాన్ని నా శిరస్సుపై ఉంచాడు. ఆ ఆత్మజ్యోతి ప్రకాశంతో గ్రంథంలోని భావం నాకు బోధపడింది. గురు మహిమ ఎంతో ఆశ్చర్యకరం. వెంటనే అర్థమనే గని తెరుచుకుని కవిత్వం పెల్లుబికింది. నీవు ప్రసాదించిన ఆభరణాలు ధరిస్తే ఇక అవరోధమేముంటుంది? తోలుబొమ్మలను ఆడించేవాడు ఉండగా ఇక ఆ బొమ్మలకు కష్టమేముంటుంది? తండ్రి పళ్ళెంలోని పక్వాన్నాన్ని పుత్రుడు తండ్రి నోట్లో పెడితే తండ్రి ఆనందంతో పరవశిస్తాడు. అలాంటిదే ఈ కథ. ఈ కథ, గ్రంథం, కవిత అన్నీ నీవే అయితే నేను కర్తను అన్న అహంకారం ఎందుకు కలుగుతుంది? గురువు అహంకారాన్ని పెకలించి వేశాడు. చివరకు సోహం భావం, అంటే నేను కవిని, కర్తను అన్న భావం కూడా మిగులలేదు. లౌకిక అహంకారాన్ని త్యజిస్తే శాస్త్రీయ అహంకారం తగులుకుంటుంది. అందుచేత నేను అజ్ఞానిని అనుకునేవాడే గొప్ప చతురుడు. నేను గ్రంథకర్తను అనుకుంటే నా పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకని గురురాజా, నేను నీ చరణాలపై శిరస్సు ఉంచాను. చేసేది చేయించేది సర్వం నీవే. దేవతా సముదాయం ద్వారకకు రాక. వెనుకటి అధ్యాయంలో నారదుడు వసుదేవునితో అలాంటి విశేషాన్నే చెప్పాడు. శ్రీహరి సాక్షాత్తు పరమాత్మైన లీలగా మానవ దేహం ధరించి నీ ఇంట అవతరించాడు. నీ భాగ్యవశాన అనేక లీలలు ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు ఈశ్వరుడికే ఈశ్వరుడు, వైకుంఠాధిపతి, పరమాత్మ, పరేశుడు, జగదీశుడని కీర్తించిన ఆ నారదుని ప్రవచనాన్ని ప్రమాణంగా భావించి శ్రీకృష్ణుని ప్రార్థించడానికి దేవతా సముదాయం ద్వారకకు విచ్చేసింది. సుఖమహర్షి ఇలా అన్నాడు: రాజా పరీక్షిత్తు, శ్రీకృష్ణుని దర్శనార్థం సకల దేవతలు ద్వారకాపురికి విచ్చేసి స్తుతించనారంభించారు. శ్రీకృష్ణుని మూర్తిని కనులారా వీక్షించడానికి చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు, పంచముఖుడైన శంకరుడు, షణ్ముఖుడైన కుమారస్వామి, ప్రజోత్పత్తి కోసం నియమితులైన ప్రజాపతులు, ఆత్మస్వరూపంలో రమించే సనకాది నిష్కామ భక్తులు సందర్శనాపేక్షతో
మేఘశ్యాముని వీక్షించడానికి ద్వారకకు అరుదించారు. భూతనాథులైన ఏకాదశి రుద్రులు భూతగణాలతో సహా శ్రీకృష్ణుని సందర్శనార్థం ఇచ్చేశారు. భూత భవిష్యత్తులను ఎరిగినవాడు త్రికాల జ్ఞానైన మహాదేవుడు గణాలతో సహా శ్రీకృష్ణుని సందర్శనాకాంక్షతో ద్వారకలో దిగాడు. వ్యోమకేశుడైన శంకరుడు శ్రీకృష్ణుని దర్శనార్థం పరమోత్సుకతతో పరుగెడడంతో ఆయన జటలన్నీ విడిపోయాయి. 49 మరుద్గణాలతో సహా ఇంద్రుడు భక్తిభావంతో శ్రీకృష్ణుని దర్శించడానికి అరుదించాడు. సూర్యమండలం నుండి ద్వాదశాదిత్య సముదాయం కృష్ణ వైభవాన్ని తిలకించడానికి యత్నించింది. సూర్యుని నేత్రాల ద్వారా వారు సకల పదార్థాలను వీక్షించారు. కానీ కృష్ణ దర్శనం కాక సూర్యుడు అంధుడయ్యాడు. శ్రీకృష్ణుని ముఖకమల సందర్శనంతో సూర్యుని చూపు తిరిగి రావడమే కాదు, సర్వాంగాలు సౌందర్యవంతమైనాయి. గార్హపత్యం, దక్షిణ, ఆహవనీయం అనే అగ్నులు వాస్తవంగా తేజఃపుంజాలు, కానీ అవి ధూళిచే కప్పబడ్డాయి. శ్రీకృష్ణుని దర్శనంతో వాటిపైనున్న ధూళి మాయమై మూల తేజంతో విరాజిల్లాయి. అష్టవసు సముదాయం శ్రీకృష్ణుని దర్శించి ఆయనను మదనమూర్తి అని కొనియాడాయి. కానీ ఆ మదనుడు శ్రీకృష్ణుని అంకపీటిపై లీలగా వినోదించడం వారిని ఆశ్చర్యపరిచింది. భవరోగంతో చిరకాలంగా సతమతమవుతున్న అశ్విని కుమారుడు శ్రీకృష్ణ దర్శనమనే అమృతాన్ని గ్రోలగానే రోగరహితుడయ్యాడు. వృషభదేవుడు, అంగీరసుడు, రుద్రుడు, విశ్వదేవుడు, సాధ్యదేవుడు మొదలైన దేవతలు ఆకాశమంతా నిండిపోయారు. గంధర్వులకు గాన కోవిదులమన్న అహంకారం మెండు. కృష్ణుని మురళీశ్వర వైభవాన్ని విని వారి అహంకారం వీగిపోయింది. వారు శ్రీకృష్ణుని వీక్షించడానికి అత్యంతోత్సాహంతో ఉన్నారు. కరుణామయుడైన శ్రీకృష్ణుడు వారికి రసవత్తరమైన గానకళను ప్రసాదించాడు. నేటి వరకు అప్సరసలు తమ నృత్యమే శ్రేష్టమని భావించేవారు. కానీ శ్రీకృష్ణుడు కాళీయుని పడగలపై చేసిన అభినయం వారిని సిగ్గుతో తలవంచుకునేట్లు చేసింది. ఆ అప్సరసలు చిన్నబుచ్చుకున్న ముఖాలతో శ్రీకృష్ణుని దర్శనం చేసుకోగా ఆ దయామయుడు తన నేత్ర సంకేతాలతో ఆ నృత్యాంగనలను నృత్యంలో నిపుణుల గావించాడు. శ్రీకృష్ణుని సందర్శించేందుకు పాతాళంలోని నాగులు, అనేక సిద్ధ చారణ విద్యాధరులు, కశ్యపాది మహాఋషిగణం, అర్యమాది పితరులు, గుహ్యక కిన్నరులు, అసంఖ్యాక గణాలతో అరుదించడంతో ద్వారక విమానాల సందడితో నిండిపోయింది. శ్రీహరి వివిధ అవతారాలలో అనేక లీలలు గావించి దురాచారులను సంసార సాగరం నుండి తరింపజేసి కీర్తి గడించాడు. ఆయన కీర్తిని ఆధారంగా వింటే చతుర్విధ ప్రాయశ్చిత్త గతులు నశిస్తాయి. భక్తి ప్రేమలతో నామాన్ని జపిస్తే సకల పాతకాలు భస్మమవుతాయి. సకల జగత్తుకు విశ్రాంతి స్థానమైన ఆ పురుషోత్తముని దేవతలు వీక్షించారు. సుందరమైన శరీర సౌష్ఠవంతో సుర నరులలో మనోహరుడైన శ్రీకృష్ణుని అవలోకించి దేవతల నేత్రాలు తృప్తి చెందాయి. ఆ ఘనశ్యాముడు కిరీట కర్ణ కుండలాలతో నడుమున వేలాడే కటిమేకల పచ్చని పీతాంబరం ధరించి కంఠంలో తులసి వనమాలలతో అలరారుతున్నాడు. లావణ్యంలో, గుణాలలో, అవతారమాలలోని ముఖ్య రత్నమైన శ్రీకృష్ణుడు దేవతలందరినీ పరికించాడు. శ్రీకృష్ణుడు నివసించే ద్వారకా నగరంలో బంగారు కలశాలు హారాల్లా మెరుస్తుంటాయి. వాటికి అనేక రత్నాలు నైపుణ్యంగా పొదగబడ్డాయి. ఆ తేజస్సును కొలవడానికి ఆకాశం సరిపోదు. ద్వారకలో ప్రతి ఇంటా కామధేనువు, కల్పవృక్షాలు బారులు తీరగా ద్వారంలో ఆడుకోవడానికి చింతామణులు వేలాడుతుండేవి. ద్వారకావాసుల నివాసాలలో నవరత్నాల రాసులుండేవి. సిద్ధి సంపదలను దాసీలుగా చేసి ఆ హృషికేశుడు వసించేవాడు. శ్రీకృష్ణుని రూపం పట్ల లాలసతో కళ్ళు పిచ్చెక్కిపోయి ప్రీతితో శ్రీహరి శరీరం నెమలి పించం రూపం ధరించిందా అన్నట్లు ఆస్వాదించసాగాయి. ఉపనిషత్తులు వర్ణించిన ఆ పరబ్రహ్మతత్వం సాకార రూపం దాల్చినందున ఆ రసాస్వాదన అపూర్వం.
శ్రీకృష్ణుని కళ్ళారా దర్శించడానికి దేవతలు ఉరకలు వేస్తుండగా వారి నేత్రద్వయం ఆ ముగ్ధ మనోహర రూపాన్ని రెప్పపాటు లేకుండా ఆస్వాదించసాగింది. శ్రీకృష్ణుని లీలలను వీక్షించే కొలది వాటి ఆకలి అధికాధికం కాసాగింది. వారి కన్నుల పంట పండింది. శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడు. ఆయనను నిజాత్మ బుద్ధితో వీక్షించగా శ్రీకృష్ణుని వర్ణం కళ్ళలో నాటుకుని కనుపాపలకు నల్లదనం సహజంగా అబ్బింది. వేదానికి కూడా అంతుపట్టని యోగుల ధ్యానంలోనైనా దర్శనమియ్యని శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా దర్శించిన వారి భాగ్యం అపూర్వం. అటువంటి శ్రీకృష్ణునిగాంచి ఆకాశ మార్గంలో విమానాల నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. మందారం, పారిజాతం, హరిచందనం, కల్పతరుల పూలను శ్రీకృష్ణునిపై వర్షించారు. శ్రీకృష్ణుడు దివ్య సుగంధ పుష్పరాశితో నిండిపోగా సకల దేవతలు పెద్ద ఎత్తున జయజయధ్వానాలు చేశారు. అనేక రసభరిత పదాలతో, ప్రబంధాలతో, గద్య పద్య రచనలతో శ్రీకృష్ణుని స్తవనం చేయసాగారు. శ్రీకృష్ణ స్తుతి. సచ్చిదానంద ఘన శ్రీకృష్ణ, త్రికరణ శుద్ధిగా నీ చరణాలకు ప్రణామం చేస్తున్నాము. తాపసులు విషయాసక్తిని వీడి సంసార సుఖాలను త్యజించి కర్మపాశాల నుండి బయటపడటానికి నీ చరణాలను చింతన చేస్తారు. ముక్తి కోసం ముముక్షువులు నీ చరణాలను ధ్యానించినా నీ దర్శనం లభించదు. అలాంటి నీ చరణ దర్శనం ఈరోజు మాకు కలిగిందని దేవతలు తమ భాగ్యానికి తామే మురిసిపోతూ, దేవా అనంత, మీరు నా సగుణ రూపాన్ని చూసి ఎందుకింత ప్రశంసిస్తున్నారు? సాకార వస్తువులు అన్నీ మాయస్వరూపమే. మీలాగే నేను దేహదారినే. నా దర్శనంతో మీరెలా తరించగలరు అని అనవచ్చు. కానీ నీవు మాయకు నియంతవు, మాయ చాలకుడవు. నిద్రలో నిద్ర కనిపించనట్లు మెలకువలో కూడా మాయ అగోచరం. ఆ మాయ నరులకు సురులకు అంతుపట్టదు. దేవరాయ కృష్ణ, నీ మాయ అతర్క్యం. ఆ మాయలో సత్వరజస్తమో గుణాల సమానత్వం వలన గుణోద్రేకం కలుగుతుంది. మాయ బ్రహ్మదేవుని ఆధీనంలో కూడా ఉండదు. దైవమాయ సహాయంతో బ్రహ్మాదుల ద్వారా సృష్టి స్థితి లయ కార్యక్రమం నిర్వహిస్తున్నావు. కానీ ఆ కర్మల నుండి నీవు అలిప్తుడవు. స్వప్నంలో సృష్టి రచన చేసి దానిని పాలించి సంహరిస్తే ఆ క్రియలు వానికి అంటనట్లు నీవు అలిప్తంగా ఈ సృష్టి రచన చేస్తున్నావు. సూర్యుడు తన కిరణాల పరావర్తనంతో ఎండమావులను నిర్మించి సూర్యాస్తమయంలో వాటిని శోషింపజేసినట్లు అలిప్తంగా సర్వలీలలు గావిస్తావు. ధర్మం సమూలంగా నశించి అధర్మం తాండవించినప్పుడు మా సంకటాలను నివారించడానికి అవతారాన్ని ధరిస్తావు. అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని పెంపొందించి దేవతలను తమ తమ పదవులలో నియమించినా నీవు కర్మకు అతీతుడవు. అఖండంగా ఆత్మసుఖంలో రమిస్తావు. అది చేతకాక మేము దీనవదనులమైనాము. ఆత్మసుఖంలో నిరంతరం రమించేవాడు దేహదారైనా వాడే అవతార పురుషుడు. వాని చరణాలు గంగాది సాగర జలాలను తీర్థాలను పవిత్రం చేస్తాయి. గుణాలలో వసిస్తున్న గుణాతీతుడైన వాని చరణ ధూళి ముల్లోకాలలోని పాతకాలను నశింపజేస్తుంది. అటువంటి నీ చరణాలను శిరస్సును ధరించి మనసారా నమస్కరించి చరణాల కీర్తిని వింటే ఆత్మానందం లభిస్తుంది. అలాంటి చరణాలను అవలోకించేవాడు ఎంతటి భాగ్యశాలి! వారిని శబ్దజాలం వర్ణించలేదు. దేవా, నీ కీర్తిని పవిత్రతను ఇప్పుడు వివరిస్తాను. ప్రజ్వరిల్లుతున్న అగ్ని జ్వాలలో కట్టెలు వేస్తే ఆ అగ్ని మరింత ఎగిసిపడినట్లు దేహాభిమానం మూలంగా ఆశ అధికమవుతుంది. ఆ ఆశ నీ శ్రవణ కీర్తనలలో అంతరిస్తుంది. శ్రీకృష్ణుని స్తవనం చేసినవాడు, శ్రవణం చేసినవాడు ఇరువురు ఉద్ధరింపబడతారు. అందుకని నీవు స్తవనం చేయడానికి యోగ్యుడవు. స్తవనం ద్వారా తరింపజేసేవాడివి నీవే. నీ కీర్తిని శ్రవణం చేస్తే పవిత్రుడవుతాడు. ఇతర సాధనాలన్నీ వ్యర్థం. దేవశ్రేష్ఠ, నీ కథాశ్రవణం పాపరాశిని నిర్మూలించి వృత్తిని నిర్మలం చేస్తుంది. నీ శ్రవణానికి ఉదాసీనుడైన తాపసి
క్లిష్టమైన సాధనలు చేసినా బుద్ధి నీరసించిపోతుంది. మంత్రోచ్చారణలో అక్షరం పొల్లుబోతే పుణ్యానికి బదులు పాపం సంభవిస్తుంది. శాస్త్ర శ్రవణంతో గర్వం 4 రెట్లు పెరుగుతుంది. దానిని నిర్మూలించడం బ్రహ్మదేవునకు శక్యం కాదు. వేదాధ్యయనం చేసేటప్పుడు అపస్వరం పలికితే అపవిత్రుడై వృత్రాసురుని వలె మరణం కొని తెచ్చుకుంటాడు. దానం చేసేటప్పుడు తెలియని దోషం సంక్రమించి మృగరాజు ఊసరవిల్లిగా మారి బావిలో పడ్డాడు. వాటి వలన లాభం లేకపోగా నష్టం వాటిల్లింది. తపోనిష్ఠుడైన ఋష్యశృంగుడు వేశ్యలకు వసుడయ్యాడు. శ్రద్ధగా నీ కీర్తిని శ్రవణం చేస్తే దానిని మించిన పవిత్రత ఏముంటుంది? యథావిధిగా కర్మ చేస్తే ఆ కర్మగతి అనూహ్యం. బర్హిరాజు గొప్ప కర్మనిష్ఠుడు. నారదుని ఉపదేశంతో అతని కర్మస్థితి వీగిపోయింది. కర్మాచరణ చేసేటప్పుడు మినప్పప్పు మునిగేటంత నీటిని మాత్రమే తీసుకుని ఆచమనం చేయాలి. అంతకు మించి ఎక్కువ తక్కువలు చేస్తే మద్యపాన దోషం సంక్రమిస్తుంది. దుష్టచింతన చేసేవారిని కృష్ణకీర్తి శ్రవణం మినహా మరే ఇతర సాధనలు పవిత్రం చేయలేవు. పరీక్షిత్ మహారాజు శ్రవణం వలన తరించాడు. శ్రవణంతో క్రౌంచ పక్షి కూడా ఉద్ధరింపబడింది. చేప ఉదరం నుండి విన్నందున మత్స్యేంద్రుడు సిద్ధుడయ్యాడు. నీ కీర్తిని వింటే చిత్తం పవిత్రమై జీవ బ్రహ్మైక్యం సాధ్యపడుతుంది. అలా 2 విధాలుగా ఉద్ధరింపబడతారు. కాశీక్షేత్రంలో వసించే వారికి మరణ సమయంలో విశ్వనాథుడు చెవిలో బ్రహ్మోపదేశం చేస్తాడు. అందుచేత కాశీ ముక్తక్షేత్రమైంది. వినికిడితో జీవుడు తరించబడతాడు. నీవు పూర్ణకాముడవు. నిష్కామానికి నిజవాసమైన నీవు భక్తుల భ్రమను నశింపజేయడానికి కర్మను ఆచరిస్తావు. శ్రీకృష్ణ, అందుకోసం నీవు అనేక విధాలుగా అనేక చరిత్రలు రచించి చూపించావు. అందరికీ మోక్ష మార్గాన్ని సిద్ధింపజేశావు. నీ కీర్తిని శ్రవణం చేయడమే చిత్తశుద్ధికి మార్గం. అక్కడ దృఢమైన సాత్విక శ్రద్ధే ప్రమాణం. ఇతర సాధనలు వ్యర్థం. కోరికలతో చేసే సాధనలు వాసనల వలన వ్యర్థమవుతాయి. హృదయంలో నిస్వార్థమైన ప్రేమ గలవాడు పరమార్థం వైపు మరలుతాడు. హృదయంలో తపన అంకురించగానే స్వధర్మ బీజం వికసించి అందులో నుండి శ్రద్ధ అనే మొగ్గ తొడిగినట్లు సత్కథా శ్రవణమనే నీటి ధారలతో వైరాగ్యం దృఢమవుతుంది. దానికి శ్రద్ధ అనే ఎరువు లభిస్తే చిదాకాశానికి ఎగబాకుతుంది. పురుషోత్తమ, ఆ చిదాకాశంలోని చంద్రబింబానివి నీవు. మేఘశ్యామ, నీ మూర్తిని తిలకించడానికి సాధకులు తీవ్రంగా ప్రయాసపడాలి. నీ చరణాలను ప్రత్యక్షంగా దర్శించడానికి సాష్టాంగ ప్రణామం చేసి సకల దేవతలు నీ చరణ స్థవనం చేస్తారు. శ్రీకృష్ణ, నీ చరణాలనే ధూమకేతు విషయ కామనలను నాశనం చేస్తుంది. ఇది ముల్లోకాలలో ప్రసిద్ధం. పాతకాలనే కాష్టరాశిని నీ చరణ బడబానలం భస్మం చేస్తుంది. అనంత, అలా సర్వ పాపాలను నశింపజేసి అభయాన్నిచ్చే నీ చరణాలను ప్రేమికులైన భక్తులు ఆనందంగా హృదయాన ధరిస్తారు. వారు నీ చరణ ధ్యానంలో ఆకలి దప్పులను విస్మరిస్తారు. అభయమిచ్చే నీ చరణాలే వారికి ఆలంబనం. ఐశ్వర్య ప్రాప్తికి నీ చరణాలను భక్తితో చతుర్మూర్తులను వ్యూహరూపంగా పూజ చేస్తారు. వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నులను చతుర్వ్యూహం అంటారు. ఇది భక్తులకు పూజస్థానం. ఆ 4 వ్యక్తులు వేరు వేరైనా మూర్తి ఒక్కటే. దీనిని గ్రహించి పూజ చేయడాన్ని వ్యూహాస్థితి అంటారు. భగవద్భక్తుడు భగవంతుని చరణ ఐశ్వర్యాన్ని వాంఛించి మనసారా చతుర్వ్యూహ రూపంగా పూజ చేస్తాడు. ఆత్మజ్ఞానులు, జ్ఞానులు జనన మరణ జరాధులను నశింపజేసుకోవడానికి భక్తితో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం చతుర్మూర్తి పూజ చేయాలి. పునర్జన్మ నుండి విముక్తి పొందడానికి కొందరు కలికాలాన్ని జయిస్తారు. కొందరు భక్తులు యజ్ఞం చేసి వేదోక్త విధిగా హోమం చేసి నిన్ను పూజిస్తారు. యజ్ఞ తత్పరులు యాజ్ఞిక క్రియల నుండి క్షణం కూడా విశ్రాంతి గైకొనరు. వారికి వేద విధానమే ప్రమాణం. వారు బాహ్యంగా త్రిగుణాలకు బద్ధులై సర్వాత్మ అయిన యజ్ఞ పురుషుని ఆరాధిస్తారు. ఓంకార, వషట్కార లక్షణాలతో
ఆహుతుల మధ్య పవిత్రమైన ధనాన్ని అర్పణ చేస్తారు. కొందరు యోగ సాధనతో నిన్ను పూజిస్తారు. వారు స్థిరంగా ఉండి ప్రాణాపానాలను సమానం చేసి వజ్రాసనంలో ఆసీనులవుతారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను ఛేదించి కుండలిని శక్తిని జాగృతం చేస్తారు. దానివలన ఆ మహాశక్తి అతి వేగంగా ఊర్ధ్వగతిలో సాగిపోయి వాయు భక్షణతో ఆకాశాన్ని చేరుకుంటుంది. సహస్రదళ పద్మాల పంక్తిని మింగేసి ఉత్కృష్టమైన బ్రహ్మస్థానాన్ని చేరుకుంటుంది. అక్కడ పరమానంద సుఖం, శివశక్తి సంగమం జరుగుతాయి. అలా యోగాభ్యాసం చేయడమే యోగుల పూజ. కొందరు నీ మాయను తెలుసుకోవడానికి నీ చరణాలను పూజిస్తారు. కానీ శ్రీకృష్ణ, నీ మాయ అగోచరం. మాయను చూడాలని ప్రయత్నిస్తే వారు మాయ మోహంలో పడతారు. అయితే సిద్ధి పొందడానికి వారు భగవంతుని చరణాలను పూజిస్తారు. ముముక్షువులు ఆధ్యాత్మిక మార్గంలో దక్షులు. మాయను నశింపచేయడానికి జిజ్ఞాసులు వివేకాభ్యాసంతో, నిత్యానిత్య వివేకంతో నిన్ను అనుసంధానం చేస్తే సర్వత్రా గోచరిస్తావు. అనిత్యమైనవి, మాయతో కూడినవి మిథ్య అవుతాయి. ఒక్క చిన్మాత్ర నిజరూపంగా మిగిలిపోతుంది. అలా చూడగలిగితే సర్వత్రా నీ స్వరూపమే దర్శనమిస్తుంది. అందువలన భక్తులు ప్రీతితో నిన్నే భజిస్తారు. ఎక్కడెక్కడ చూస్తే అక్కడంతా నీవు తప్ప అన్యం లేదు. అలా నీ చరణాలను వారు పూజిస్తారు. అలాంటి భక్తుల పూజ నీకు ఇష్టమైనందున ప్రేమతో స్వీకరిస్తావు. భక్తులు అడవి పూలతో మాలను చేసి ప్రేమతో నీ కంఠంలో అలంకరిస్తే నీ దేవేరి అయిన రమను మరచి ఆ పూలమాల మోహంలో పడతావు. భక్తులు ప్రేమతో అర్పించినవే నీకు ప్రియం. ఆ మాల వాడిపోయినా తీసేయవు. భక్తులు శ్రద్ధతో అలంకరించిన ఆ మాల వసివాడక నిత్య నూతనంగా ఉంటుంది. దాని సుగంధాన్ని ఆస్వాదించి శ్రీకృష్ణుడు భక్తి మోహంలో పడ్డాడు. అదిగాంచి లక్ష్మీదేవి సవతి మత్సరంతో క్రోధంగా, నేను నీ వద్దకు రాకమునుపు భక్తులు ఆ మాలను ఎప్పుడు సమర్పించారో తెలీదు. వయసులోనున్న నన్ను విడిచి వాడిపోయిన ఆ ముసలి మాలను భుజాలపై మోస్తున్నానని, దానిపై మోహితుడనైనానని పరిహసించేది. దేవునికి స్తుతించడంలోని రహస్యం తెలియదు. ఆయన నిర్గుణుడు. ఆయనకు గుణాలు అవగుణాలు ఉండవు. నాకు చరణసేవ చేసే అవకాశం కొంతసేపు లభిస్తుంది. కానీ ఆ మాల నిరంతరం గళసేమలో అలరారుతుంటుంది. ఆయనకు నా మీద కంటే ఆ వనమాలపైనే ప్రేమ జాస్తి. నన్ను ఒకవైపుకు తోసేసి అది 2 భుజాలపై స్థిరపడింది. నన్ను చరణసేవకు మాత్రమే నియమించాడు. కానీ అది స్వామి పాదాల వరకు వ్యాపించి నాకు దొరికిన ఆ సేవను కూడా దోచుకుంది. దానిపై ద్వేషాన్ని ఎంతవరకు సహించను? నేను క్షీరసాగరం నుండి ఉద్భవించిన కులకన్యను, అదేమో అడవి పువ్వు. భక్తులు దానిని వారి భుజాలపై ఆసీనురాలిని చేశారు. అది కిందకు దిగదు అని దీనవదనై మత్సరాన్ని వదలి వనమాలకు వందనం చేసింది. శ్రీకృష్ణ, అలా భక్తుల పూజ ప్రీతికరమని నమ్రభావంతో నీ పాదాల చెంత అర్పించింది. నీ చరణాలనే అగ్ని మా పాపాలను నశింపజేస్తుంది. అలా శ్రీకృష్ణుని చరణాల చెంత దేవతలు ఎంత ప్రార్థించినా తృప్తి కలగలేదు. మళ్లీ చరణ స్థవనం చేసి ధ్వజ లక్షణాలను వర్ణించసాగారు. శ్రీకృష్ణ చరణ స్థవనం. అనంత, బలిచక్రవర్తిని లొంగదీయడానికి వామనుడవై నీ చరణాలను పెంచావు. అవి సత్యలోకం పైన మెరుస్తూ కనువిందు చేశాయి. సర్వత్రా వ్యాపించిన చరణాలను జ్ఞానులు కేతు అంటారు. ఆ చరణాల నుండి ఉద్భవించిన గంగ పతాకంలా వెలిగిపోయింది. బలిని అణగదొక్కే సమయాన ఆవేశంతో నీ చరణాలను పైకెత్తినందున ఆ గోళ్ల వాడికి భూమి బీటలు వారి వాటిలో నుండి నీరు ప్రవహించింది. ఓ భగవంతుడా, నీ చరణస్పర్శతో ఆ జలాలు పవిత్రతను సంతరించుకున్నాయి. ఆ జలాలను బ్రహ్మదేవుడు తన కమండలంలో నింపుకోగా శంకరుడు తన శిరస్సుపై ధరించాడు.
నీ చరణధ్వజ పతాకమై త్రివిధాలుగా త్రికాలాలలో గంగ ప్రవహిస్తుంది. నీ చరణ శోభ నేత్రాలనే తుమ్మెదలకు మహదానందాన్ని కలిగిస్తుంది. ఆ ధ్వజం రెపరెపలకు అసుర సేనల ఎదలో భయం ఆవహించింది. దేవతల మనసుల్లో ఆనందలహరులు ఉద్భవించాయి. దేవతలకు స్వర్గసుఖాలనిచ్చే ఆ చరణాలు అధర్మవర్తనులను నరకంలో పడవేయడం మరో విశిష్టత. కొందరు నీ చరణ పూజతో, కొందరు నీ చరణ ధ్యానంతో తరించారు. కానీ ఆ చరణాలను ఉపేక్షించిన వారు అధఃపతనమైనారు. నీ చరణాలకు వందనం చేసినవారు, నిందించినవారు నీ సాన్నిధ్యాన్ని పొందారు. నీ చరణాలకు నమస్కరించి శిలలు కూడా తరించాయి. నిందించిన శిశుపాలుడు ఉద్ధరింపబడ్డాడు. కానీ ఆ చరణాలను ఉపేక్షించిన దుష్టులను రౌరవ నరకానికి పంపావు. సర్వవ్యాపి సర్వేశ్వర, అలాంటి నీ చరణాలు ఉత్తమమైనవి. అవి మా సకల పాతకాలను క్షణంలో నిర్మూలిస్తాయి. పాతకాలు నశిస్తే దురాచారం స్తంభిస్తుంది. నీ చరణాలు సంసార సాగరం నుండి తరింపజేస్తాయి. అచ్యుత, నీ చరణాలు ఆత్మసుఖాన్ని విస్తరింపజేస్తాయి, కాలకర్మలను శాసిస్తాయి. అలాగే దేవతల ఆత్మలను కూడా నియంత్రిస్తాయి. కాలానికి నీవు నియంతవు. నీ బలం లేక అది ఏమీ చేయలేదు. కృష్ణనాథ, కర్మలకు అధిపతివి నీవే. నీవు లేక ఇంద్రియాలు ఏ క్రియా చేయలేవు. కర్మకు నియంతవు నీవే. హరి, బ్రహ్మాది దేవతలు నీకు అధీనులు. వ్యవసాయదారుడు ఎద్దులకు ముక్కుతాడు వేసి వాటిని తన అధీనంలో ఉంచుకుంటాడు. అవి కొంచెం అటూ ఇటూ పోతే కొరడాతో కొట్టినట్లు నీ ఆజ్ఞను అనుసరించి కలికాలాదులు నడుచుకుంటాయి. సంసారమనే పొలాన్ని ఆయా అధికారులకు అప్పగించి నిజకర్మలనే క్షేత్రాన్ని నీ ఆజ్ఞ మేరకు నడిపిస్తావు. అహంకారాన్ని గానుగ స్తంభానికి గట్టిగా కట్టి మహత్తత్వమనే కళ్యాన్ని చిమ్మి త్రిగుణాలనే తాళ్లతో జీవుని బంధిస్తావు. ఉదయాస్తమయాలనే కొరడాను ఝుళిపించి కర్మచక్రంలో పరిభ్రమింపజేస్తావు. అందులో నుండి ఎవరైనా ఈ క్రమం నుండి తప్పుకో చూస్తే కొరడా ఝుళిపిస్తావు. దీనికి సృష్టికర్త మాయ. దాంతో నాకు సంబంధం లేదని నీవంటే అది సరికాదు. దేవరాయ, నీవే మాయకు ఆశ్రయం. దానికి పరమ కారణం నీవే. నీ ఒడిలోనే ప్రకృతి పురుషులు క్రీడిస్తారు. కాలునికే కాలుడవు. ప్రకృతి పురుషుల కంటే భిన్నమైన వాడవు. సర్వసంహారకర్తవు. మేఘశ్యామ, మాకు ఉత్తమమైన ఆత్మసుఖాన్ని నీ చరణాలే ప్రసాదిస్తాయి. అందుచేత ఓ పురుషోత్తమా, దయచూడమని వేడుతున్నాము. ఓ శ్రీపతి, జగత్తులో సృష్టి స్థితి లయాలు నీ వల్లనే జరుగుతాయి. తామస శక్తి క్షోభిల్లితే అది ప్రళయం. అప్పుడు సకల జీవులు సూక్ష్మరూపులై అవ్యక్తంలో వసిస్తాయి. సృష్టి సమయం కాగానే మళ్ళీ సకల బీజాలు వికసిస్తాయి. స్థితి సమయంలో పుష్పించి ఫలరూపమవుతాయి. మాయ, మహత్తత్వం, జీవులు సకలం నశించిన నీ స్వరూప జ్ఞానం పొందిన భక్తులు నీ పాదాల చెంత ఆనందాన్ని అనుభవిస్తారు. నీవు సర్వసంహారకర్తవు. నీకు నాశమనేది లేదు. సర్వాన్ని నాశనం చేసే మహాకాలుడవు నీవు. కాలగతిని సూక్ష్మం చేసి ప్రకృతి వికారాలను నశింపజేస్తావు. అనంత, సృష్టికర్తవు నీవు. సృష్టిని పాలించేది నీవు. నీ వీర్యశక్తితో పురుషులకు పురుషత్వం వస్తుంది. ప్రకృతి ఆమోదంతో గర్భధారణ చేశావు. మహత్తత్వం వలన గర్భవతి అయింది. సువర్ణ కాంతులినే బ్రహ్మాండాన్ని పంచతత్వాలతో గర్భధారణ చేసింది. నీ వీర్యం అమోఘమైన సామర్థ్యం కలది. కాబట్టి ఈ ప్రకృతి బాలుని అంటే బ్రహ్మాండాన్ని తన గర్భంలో పెంచుతుంది. గర్భంలోని పొరవలే నీవు బ్రహ్మాండాన్ని సప్తావరణాలుగా సృజించావు. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, స్థూలం, అహంకారం. ఇవి ప్రబలమైన క్రియాసూత్రాలు. తోలుబొమ్మలను ఆడించేవాని వలె ఆ గర్భాన్ని అంతర్బాహ్యాలలో రక్షించేది నీవే. అలా ప్రకృతి పురుషుల నుండి ఈ జగత్తు ఉత్పన్నమైంది. మూడవ వారెవరూ లేరు. నీవే సకల విశ్వానివి. ఇది నీ కౌశలం. శ్రీకృష్ణ, ఇది ఎవరికీ అంతుబట్టదు. అలా నీ ఒక్కడివే సకలానికి కర్తవైనా దేనిలోనూ లిప్తం కావు.
కర్మ చేసినా కర్తృత్వం వహించవు. ఆ కథను ఇప్పుడు అవతరించు. చరాచర స్థావర జంగమాలతో కూడిన సకల జగత్తుకు నీవే అధిష్టానం. నీ మాయ వలన వివిధ విషయ సుఖాలను ఆనందిస్తావు. కానీ ఆ సుఖాలకు నీవు అకర్తృత్వంగా అలిప్తంగా ఉంటావు. ఈ స్థితి వేదశాస్త్రాలకు అతర్క్యం. భోగ్యం, భోగం, భోక్త ఈ త్రిపుటిని ప్రకాశింపజేసేది నీవే. ఘటంలోని సూర్యుని ప్రతిబింబం నీటికి అలిప్తంగా ఉంటుంది. ఘటం, జలం, ప్రతిబింబం ఈ మూడింటిని సూర్యుడు ప్రకాశింపజేసినా వాటికి అలిప్తంగా ఉంటాడు. అలా శ్రీకృష్ణ, నీవు సుఖాలను అనుభవించినా అలిప్తుడవు. కర్మ, కార్యం, కర్త ఈ మూడింటిలో ఆత్మస్వరూపంగా సుఖాన్ని అనుభవించినా సుఖరహితుడుగా ఉంటావు. అద్దంలోని ప్రతిబింబంతో విలాసాలలో ప్రవృత్తుడైన వానికి వ్యభిచారి అన్న అపవాదు రానట్లు, యోగి జగత్తులో ఎన్ని అనుభవించినా ఆయనను ఏదీ బాధించలేదు. ఆత్మబోధలో సామర్థ్యం ఉన్నవాడు విషయాల సంగమంలో ఉన్నా వాని ఆత్మజ్ఞానం మలినం కాదు. ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తూ వ్యవహారిగా గృహస్థ జీవితం గడుపుతున్నా అందులో తగులుకోడు. అలాంటి ఆత్మబోధ మార్గం తెలియక యోగులు సుఖాలను త్యజించినా విషయ వాసనలు మిగిలిపోయినందున నిన్ను పొందలేరు. స్వప్నంలో విషయాలను అనుభవించినా మేల్కొన్న తరువాత ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అహంభావం నశించనందున భయం కలుగుతుంది. అలా విషయభీతి కలిగిన వానికి ఆత్మబోధ అసంభవం. కానీ నీవు అలా కాదు. నీవు గొప్ప ధైర్యశాలివైనా ఆత్మబోధ ప్రత్యక్షంగా గోచరిస్తుంది. నీ 16,000 భార్యలు, గోకులంలో గోపికలు, మధురలోని కుబ్జాది కన్యలతో, గొల్ల స్త్రీలతో సాంప్రదాయ విరుద్ధంగా రమించినా నీ ఆత్మబోధ మలినం కాలేదు. ఒకసారి శేషసాయి నారాయణుడు నిన్ను సందర్శించాలన్న మిషతో బ్రాహ్మణ బాలుని హరించి తన వద్దకు రప్పించుకున్నాడు. స్వయంగా నారాయణుని అవతారమైన నీవు అర్జునుని వెంటబెట్టుకుని క్షీరసాగరానికి వెళ్ళి ఆయన ఆతిథ్యం స్వీకరించి చాలా కాలం క్రితం గతించిన బ్రాహ్మణ బాలుని తిరిగి తెచ్చావు. దానిని ప్రత్యక్షంగా వీక్షించాము. నారాయణునితో నీ అనుబంధం అనంతం. శ్రీకృష్ణ, నీ లీలలు అగమ్యం. అచ్యుత, గుణాతీతుడవైనందున నీవు అంతుపట్టవు. నీవు ఎన్నో అవతారాలు ధరించావు. కానీ ఈ అవతారంలో జరిగిన సంఘటనలు ఏ అవతారంలోనూ సంభవించలేదు. బ్రహ్మను, వేదాలను సిగ్గుపడేట్లు చేశావు. స్త్రీలతో రాసకేళిలో గోపికలకు ఆత్మపదాన్నిచ్చావు. స్త్రీలతో రమించినా ఉదాసీనుడిగానే ఉన్నావు. ఆ ఉదాసీనత్వం వలన బోధలో ఏ లోటు జరగలేదని అంటావు. కానీ అది సంభవం కాదు. పురుషోత్తముడవైన నిన్ను చూసి స్త్రీలు హావభావాలతో, అంగ ప్రదర్శనలతో కామబాణాలు వర్షిస్తారు. ఇంద్రునికి సహస్రయోనుల చేసిన శంకరుని మోహిని రూపంలో ఆవరించిన ఆ బాణం తాకిడికి నీవు మోహంలో పడలేదు. ఆ బాణం పిసరంత తగలగానే తాపసులు కలవరంతో ఇల్లు వాకిలి విడిచి పారిపోయారు. అలాంటి 16,000 బాణాలు నీపై వర్షించినా నీ ఆత్మజ్ఞానం మలినం కాలేదు. నీ కౌశలం అంత విలక్షణం. 16,000 సతులు, గోకులంలోని గోపికలు, మధురలోని కన్యలు నిన్ను విషయలోలుని గావింప సమర్థులు కాలేకపోయారు. గోపాల, నీవు సర్వులకు ప్రేమ విషయమైనావు. కానీ నీవు వారిని నిర్విషయుల గావించి వారి విషయ వాసనలను నిర్మూలించావు. నీవు త్రిలోక స్వామివి. నీ కీర్తిని విన్నా, చరణతీర్థాన్ని సేవించినా జగత్తు పవిత్రమవుతుంది. నీ కీర్తిని ప్రేమతో శ్రవణం చేస్తే పాతకాలు క్షాళనమై వృత్తి పవిత్రమవుతుంది. నీ చరణాల నుండి వెలువడిన గంగ సకల పాతకాలను నశింపజేసి జగత్తును పావనం చేస్తుంది. సాధువులు ఈ 2 తీర్థాలను నిరంతరం సేవిస్తారు. దానివలన వారి వృత్తి పావనమై సమాధానం పొందుతారు. శ్రీరంగ, అవతారాంతంలో తన భక్తులను, పాపులను తరింపజేయడానికి జగజ్జీవనుడు శ్రవణం, స్నానం అనే 2 తీర్థాలను బహిర్గతమునర్చాడు. సుఖమహర్షి ఇలా అన్నాడు:
పరీక్షిత్తు సకల దేవతలు భక్తి తత్పరతతో శ్రీకృష్ణుని స్తుతించి స్తోత్రం చేసి సంతృప్తిని గావించారు. శ్రీకృష్ణుని స్తుతించడానికి బ్రహ్మదేవుడు, శంకరుడు ముందుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు పెద్ద ఎత్తున జయజయధ్వానాలు చేస్తూ శ్రీకృష్ణుడికి ప్రణమిల్లారు. ఇతర దేవతలందరూ ఆకాశంలో చేతులు జోడించి నిలబడ్డారు. బ్రహ్మదేవుడు ముందు నిలుచుని ఇలా విన్నవించాడు: యాదవ శ్రేష్ఠ, శ్రీధర, భూభారాన్ని తగ్గించి సురశ్రేష్ఠులకు అభయమిమ్మని ప్రార్థించాము. ఆ కార్యాన్ని నీవు పూర్తి చేసి ధర్మాన్ని పెంపొందించావు. నీవు సర్వేశ్వరుడవు, సర్వాత్మకుడవు. సత్యవాదులు, సాధుపుంగవులు నీ చరణాల చెంత సంకల్పిస్తే ధర్మస్థాపన చేశావు. దశ దిశలలో వ్యాపించిన ఉదారమైన నీ కీర్తిని శ్రవణం చేసి ముల్లోకాలు పరమ పావనమైనాయి. పూర్ణపురుష, హృషికేశ, నీవు యదుకులంలో అవతరించావు. నీ రూప ఔన్నత్యానికి అవధులు లేవు. నీవు సర్వోత్తముడవు. నీ చూపుతో ఇంద్రియాల వృత్తులు శాంతిస్తాయి. మానవ దేహం ధరించిన పురుషోత్తమ, నీవు మనోహరుడవు. అద్భుతమైన లీలలు గావించావు. కుడి చేతిలో గోవర్ధన గిరిని ఎత్తిపట్టావు. బడబాగ్నిని గ్రోలి గోపాలులను రక్షించావు. మృత గురుపుత్రుని జీవింపజేశావు. చిదిగిపోయిన దేవకీదేవి గర్భాన్ని పునరుద్ధరించావు. గోపాలురు, గోవత్సులు సర్వం నీవై బ్రహ్మదేవుని మాయలో పడేశావు. శ్రీకృష్ణనాథ అనంత, అలా జగత్తు హితం కోసం అనేక లీలలు గావించి చరిత్ర సృష్టించావు. ఈ అవతారంలో నీవు పావనమైన కథా కౌతుకాన్ని నానా విధాలుగా ప్రదర్శించావు. కలియుగంలో సాధుజనులు నీ చరిత్ర శ్రవణం, కీర్తనం చేసి త్రిగుణ మాయ మోహం నుండి తరిస్తారు. దేవతల విన్నపం. పురుషోత్తమ, హృషికేశ, యదువంశంలో అవతరించావు. ఈ అవతారంలో ఎన్ని సంవత్సరాలు గడిచాయో చెబుతాను. గోవిందా, భూలోకంలో మానవుని ఆయు పరిమితి 100 సంవత్సరాలని నియమించబడింది. ఆ పరిమితిని అతిక్రమించి 25 సంవత్సరాలు నిండాయి. ఇక ఇక్కడ నిర్వర్తించవలసిన దైవ కార్యాలేవీ మిగిలి లేవు. యాదవ కులం ముసలి ఏనుగులా, రెక్కలు తెగిన పక్షిలా దుర్బలమై భూమికి భారమైంది. చిల్లిబడిన కొండలా, శక్తి ఉడిగిన రాజపుత్రునిలా, మంటల తాకిడికి మరణోన్ముఖమైన సర్పంలా ఉన్నది యాదవుల దుస్థితి. బ్రాహ్మణుల భయంకర శాపంతో వారి శౌర్యం, వీర్యం, ప్రతాపం నశించి ఐశ్వర్యమదం అంతమై మృతప్రాయమైంది. దేవాదిదేవా, యాదవరాజా, శ్రీకృష్ణ, మాదొక విన్నపం. ఇక నీవు వైకుంఠానికి విచ్చేయటానికి త్వరపడాలి. దేవకీ నందన, మా మొర ఆలకించు. నీకు మా కోరిక ఉచితమనిపిస్తే ఈ క్షణమే బయలుదేరవలసింది. దేవతలంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. లోకాలతో సహా లోకపాలులను కరుణించు. మేమంతా నీ సేవకులం. ఈ దాసుని మాటను ఆదరించు. వైకుంఠనాథ, అలా నిన్ను సేవించడానికి ఉమాకాంతాది సకల దేవతలు ఉత్కంఠతో వీక్షిస్తున్నారు. బ్రహ్మదేవుని వినతిని విని యోగులు, జ్ఞానులలో మకుటమడైన శ్రీకృష్ణుడు మందహాసవదనుడై నాదబ్రహ్మం ఉప్పొంగినట్లు, ఆత్మానంద ఫలం పక్వానికి వచ్చినట్లు మేఘ గంభీర స్వరంతో గళం విప్పగా దేవతలకు వీణుల విందైంది. శ్రీకృష్ణుడు ఆదరంతో, బ్రహ్మదేవా, నీ భక్తికి సంతృప్తుడనైనాను అని పుత్ర ప్రేమతో ఆయనను ఆలింగనం చేసుకుని, నీ విన్నపం బాగుంది. నీవు అన్నట్లు భూభారం తగ్గింది. సకల కార్యాలు నిశ్శేషంగా ఆచరించాను. ఒకే ఒక అవరోధం మిగిలిందని అన్నాడు. ఈ యాదవులు శౌర్య వీర్య వైభవంతో ఉన్మత్తులైనారు. బలగర్వంతో ధర్మాన్ని సమూలంగా ఛేదించ యత్నిస్తున్నారు. సముద్రాన్ని పరిమితులలో ఉంచినట్లే నా యోగ బలంతో వారిని అదుపు చేస్తున్నాను. వారిని అలాగే వదిలేసి వైకుంఠానికి నిష్క్రమిస్తే అధర్మ ప్రవృత్తులవుతారు. ఇక వారిని నివారించేవారెవరు? వారు అధర్మవర్తనులైతే మీరు గొప్ప సంకటంలో పడతారు. దేవతలు వారిని అదుపు చేయలేరు. దైత్య దానవులకు వారు వశం కారు. అధర్మం తిరగబడితే నాకు నివేదించడానికి మీరే మళ్లీ విచ్చేస్తారు. అందుచేత
యాదవ కులాన్ని నాశనం చేయడానికి ముహూర్తం ఈరోజే నిర్ణయించాను. బ్రహ్మదేవా, ఈ కులాన్ని నాశనం చేసి వైకుంఠానికి బయలుదేరుతాను అన్న శ్రీకృష్ణుని మాటలు విని శంకరుడు, బ్రహ్మదేవుడు, దేవతా సమూహం జయజయధ్వానాలు చేశారు. పరమానందంగా చప్పట్లు కొడుతూ శ్రీకృష్ణునికి పాదాభివందనం చేసి పుష్పవృష్టి కురిపించారు. సుఖమహర్షి, పరీక్షిత్తు, కృష్ణుని పలుకులు విని దేవతలు ఆనందంగా శ్రీహరికి నమస్కరించారు. బ్రహ్మదేవుడు, సూర్యుడు, శంకరుడు మొదలైన దేవతలు శ్రీకృష్ణునికి పాదాభివందనం చేసి నిష్క్రమించారు. సకల దేవతా సమూహం తమ తమ స్వస్థానాలకు విమానాలలో బయలుదేరారు. యదువంశ నాశనం. శ్రీకృష్ణుడు కులనాశనం గురించి వెల్లడించగానే ద్వారకలో భయంకరమైన దుశ్చిహ్నాలు పడసూపాయి. ఆకాశంలో కేతు, ధూమకేతు, దండకేతు తోకచుక్కలు పొడసూపాయి. మిట్ట మధ్యాహ్నం భూమి కంపించింది. పగలే ఉల్కాపాతాలు కలగసాగాయి. పిశాచాలు బాహాటంగా నాట్యమాడుతూ ఆకాశంలో కేకలు పెట్టసాగాయి. తోడేళ్లు, నక్కలు నగరంలో ప్రవేశించి పగలే ఓడలు వేయసాగాయి. అది చూసి లోకులు భయంతో వణకసాగారు. నగరం లోపల బయట కుక్కలు మొరగసాగాయి. ఇంటింటా పిల్లులు తగవులాడుకోసాగాయి. అర్ధరాత్రి ఆవులు రంకెలు వేయసాగాయి. దూడలు కుమ్ములాడుకోసాగాయి. డేగలు మనుష్యులపై తటాలను వచ్చి పడసాగాయి. అశుభ ప్రాణులు సంచరించసాగాయి. వాగేశ్వరీదేవి మనపై కోపగించిందని లోకులు తర్కించసాగారు. యమభటులొచ్చారు. భూమి 2 ముక్కలైంది. సూర్యకిరణాలు తాపం కలిగించసాగాయి. సుడిగాలులు వేచసాగాయి. ఆ గాలుల వేగానికి నగరంలో అంతటా దుమ్ము లేచింది. ఆ ధూళి కళ్లల్లో పడుతున్నది. దానివలన స్త్రీ పురుషులు కళ్ళు తెరవలేకపోయారు. అలా అనేక దుశ్శకునాలు గోచరించసాగాయి. రక్తవర్షం కురిసింది. అది చూసి యాదవులందరూ భయభ్రాంతులైనారు. వయోవృద్ధులు, యాదవ శ్రేష్ఠులంతా ఒకచోట చేరి, ఇవన్నీ అరిష్ట సూచకాలు, ఏదో విఘ్నం రాబోయేలా ఉంది అని తలపోశారు. అలా చర్చించుకుని వారందరూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. జరుగుతున్నదంతా శ్రీకృష్ణుడికి నివేదించారు. ఉద్విగ్నులైన యాదవులను చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: స్వర్గం, భూమి, అంతరిక్షాలలో ఒకే విధమైన ఉత్పాతాలు కలుగుతున్నాయి. ఈ అశుభ చిహ్నాలను చూస్తే మన వంశానికున్న ఋషుల శాపం జ్ఞప్తికొచ్చింది. ఋషుల శాపం ఉల్లంఘించడానికి హరిహరాదులకు వీలు కాదు. కాబట్టి మీరు వెంటనే నగరాన్ని వదిలి వెళ్ళండి. జీవించాలన్న ఆశ ఉంటే మనందరం ద్వారకను విడిచి వెంటనే ప్రభాసకు బయలుదేరాలి. త్వరపడండి. ఇల్లు, ఆస్తి అన్న లోభాన్ని విడిచిపెట్టండి. క్షణం కూడా ఇక్కడ ఉండవద్దని ఆదేశించాడు శ్రీకృష్ణుడు. యాదవ శ్రేష్ఠులారా, ప్రభాస తీర్థం పవిత్ర స్నానం. దక్షుడు తన 27 కన్యలను చంద్రుడికిచ్చాడు. వారందరినీ ఉపేక్షించి ఆయన రోహిణిపై ఆసక్తుడైనాడు. అప్పుడు దక్షుడు నీ కళలకు క్షయం కలుగుతుందని చంద్రుడికి శాపమిచ్చాడు. అందువలన ఆయనకు క్షయరోగం సంభవించింది. తరువాత ఆయన ప్రభాస తీర్థంలో స్నానం చేసి రోగ విముక్తుడైనాడు. సకల కళలు తిరిగి రాగా స్వప్రకాశంతో శోభాయమానమైనాడు. అక్కడికి వెళ్ళి స్నానమాచరించి పితృతర్పణం చేసి వేదశాస్త్ర సంపన్నులైన బ్రాహ్మణులకు పూజ చేద్దాం. నానా రకాల పక్వాన్నాలు, రుచికరమైన మృష్టాన్నం తయారు చేసి దేవ బ్రాహ్మణులకు సమర్పిద్దాం. విధియుక్తమైన అనేక దానాలు సమర్పిద్దాం. బాగా తడిసిన నేలలో విత్తులు నాటినట్లు ఉత్తముడైన సత్పాత్రునికి శ్రద్ధాసక్తులతో దానాలివ్వండి. బ్రాహ్మణుల ముఖమే పొలం. దానిలో మోడులు, ఆకులు లేకున్నా అది పవిత్రమైనదే. అట్టి సత్పాత్రమైన పొలంలో దానమనే బీజాలు నాటాలి. వినయమనే నీటితో నేలను బాగా తడిపి శ్రద్ధాయుత నాగలికి శమదమాలనే ఎద్దులను జోడించి దున్నాలి. అలా సిద్ధం చేసి విత్తులను నాటితే మంచి పంట పండుతుంది. దానివలన చతుర్విధ పురుషార్థాలు చేతికందుతాయి. సముద్రంలో నౌక తేలియాడినట్లు ఆ పంట సామర్థ్యంతో సకల పాపాలు నశిస్తాయి. సుఖమహర్షి ఇంకా ఇలా వివరించాడు: కురువంశ జ్ఞాని రాజా పరీక్షిత్తు ప్రభాసకు వెళ్ళి తీర్థవిధులు ఆచరించడానికి శ్రీకృష్ణుడు ఆదేశించగా యాదవ సమూహం బయలుదేరింది. వారు రథాలకు గుర్రాలను పూంచి
ఒకదానికంటే ముందు మరొక దానిని పరిగెత్తించసాగారు. దాంతో నలువైపులా గందరగోళం చెలరేగింది. ఆ వీరులు పెద్దగా కేకలు వేస్తూ పిడుగుల్లాంటి గర్జనలు చేస్తున్నా ద్వారకలో ఎవరికీ ఎటూ పోవడానికి దారి దొరకలేదు. ఆ జన సమ్మర్దాన్ని చూసి ఉద్ధవునికి శ్రీకృష్ణుడు దేవతలతో కుల నాశానికి ముహూర్తం నిర్ణయించాను అని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఆ కార్యాన్ని దేవుడు వెంటనే ప్రారంభించాడని తోచింది. యాదవులను ప్రభాసానికి తీసుకెళ్లి అక్కడ ఒక్క క్షణంలో వారిని నాశనం చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడు కావడమే కారణం. కానీ ఆయన వారిని అంత దూరం ఎందుకు తీసుకెళ్లాడు? ద్వారకలో ఎందుకు అంతం చేయలేదు? భగవానుడు సర్వజ్ఞుడు, జగన్నాటక సూత్రధారి. యాదవులు దేవతల అంశలు. ద్వారక 7వ మోక్షస్థానం. అక్కడ అంతం చేస్తే సాయుధ్య ముక్తి లభిస్తుంది. అందుచేత శ్రీకృష్ణుడు వారిని అక్కడ నిర్మూలించలేదు. వారికి తమ దేవత్వం పట్ల అభిమానం. ద్వారకలో మరణించడానికి వారు యోగ్యులు కారు. ఋషుల శాప ఫలం ప్రభాస క్షేత్రంలో తుంగల రూపంలో మొలిచిందని తెలిసి శ్రీకృష్ణుడు వారిని ప్రభాసకు పంపాడు. ఉద్ధవుని ఆవేదన. వారిని సంహరించగానే శ్రీకృష్ణుడు స్వస్థానానికి వెడతాడని గుర్తుకు రాగానే ఉద్ధవుడు ఖిన్నుడయ్యాడు. ఆయన కంఠం గద్గదమైంది. కళ్ళ నుండి నీరు ధారగా కారసాగాయి. సర్వాంగాలు చెమటలు పట్టాయి. హృదయం వెక్కెళ్లతో నిండిపోయింది. అరక్షణం శ్రీకృష్ణుని వియోగం వల్ల ప్రాణం పోతున్నట్లుగా ఉంది. కాబట్టి ఏం చేయాలో తోచక శ్రీకృష్ణుడి వంక తదేకంగా చూడసాగాడు. శ్రీకృష్ణ వియోగమనే పదునైన బాణం గుండెల్లోకి దూసుకుపోయింది. దాంతో బుద్ధి ధైర్యం వీగిపోయి ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఇంతలో శ్రీకృష్ణుడు ఏకాంతంగా ఉండడం గమనించి పరుగున వెళ్లి పాదాలను ఆలింగనం చేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. జగత్తుకే నియంత అయిన శ్రీకృష్ణుని చరణాలపై శిరస్సు ఉంచి ఉద్ధవుడు వినయంగా ఇలా విన్నవించాడు. యాదవ శ్రేష్ఠ, జ్ఞానచంద్ర, నీ స్వరూపాన్ని మేము తెలుసుకోలేము. దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడు, కానీ నీవు ఇంద్రునికే జగదీశుడవు. యోగులలో శంకరుడు మకుటమణి, కానీ శ్రీకృష్ణ నీవు ఆయనకే స్వామివి. నీ శ్రవణం కీర్తనం పాపులను కూడా పావనం చేస్తుంది. కీర్తనతో సంసార బంధం విడిపోయి సమాధానం కలుగుతుంది. కానీ శ్రీకృష్ణ వంశ నిర్మూలనం గావించి వైకుంఠానికి నిష్క్రమించడం చూడాల్సిందేనా? ఓ శ్రీకృష్ణ, నీవు సకుడవు, స్వామివి. మమ్ములను వదిలి దూరంగా ఎలా పోగలవు? అచ్యుత, నీవు నిష్క్రమిస్తున్నావన్న విషయం వీరులకు సోకగానే దుఃఖం ఎంత ఆపుకున్నా ఆగడం లేదు. నీ వియోగం కలుగకూడదు. నీటి నుండి బయటపడ్డ చేపలా విలవిలలాడుతున్నాను. చివరి దశలో నాపై ఎందుకింత నిష్ఠురంగా ఉన్నావు? నీవు నిష్క్రమిస్తే ఈ జీవి తాళలేదు. ఇక నా గోడు ఎవరితో చెప్పుకోను? దేహంలో ప్రాణం ఉండదు. జీవుడు గతిస్తే శరీరం ప్రేతంగా మిగిలినట్లుంటుంది. నీవు వైకుంఠానికి వెడితే నా స్థితి. నీవే నా తల్లివి, తండ్రివి. నన్ను వదిలి ఎలా వెళ్ళగలవు? అని ఉద్ధవుడు శ్రీకృష్ణుని పాదాలకు ప్రణమిల్లాడు. నీవు వైకుంఠానికి వెళ్లే ముందు మమ్మలను ఎవరికి అప్పగిస్తావు? పురుషోత్తమా, మాపై కోపమెందుకు? బిడ్డను వదిలేసి తల్లి సతీ సహగమనానికి వెడితే దిక్కు ముక్కు లేని పసివానిలా, గాలానికి తగులుకున్న చేపలా ఉంది నా పరిస్థితి. దేవా, నీ తదనంతరం నేనెవరిని సేవించేది? యాదవ, నీవు మాపై ఎందుకు కోపగించావు? అది మా దుర్దశ. ముళ్లబాటలో ఒంటరిగా వదిలివేయబడ్డ గుడ్డివాని ఆక్రందనలా ఉంది ఉద్ధవుని ఆవేదన. మళ్లీ కృష్ణుని పాదాలపై పడి నన్ను వదిలి నీవు ఎక్కడికి పోగలవు? నేను నీ చరణాలను వదిలి ఉండలేనని బోరున విలపించాడు. గోపాల, నీ ప్రయాణం నా అంతిమ ప్రస్థానం. నాపై అంత ప్రేమ ఉంటే నన్ను నీతో తీసుకెళ్ళు. ఓ యాదవ, నాపై దయచూపు. నేను నా వంశాన్నే నాశనం చేసి వెడుతున్నాను కదా, మరి నీపై ఎందుకు దయచూపాలి అని అనవద్దు. నీవు దీన దయాళుడవు. నీ భక్తులను ప్రేమిస్తావు, దయచూపుతావు. నీకు అతి సన్నిహితుడను. నన్ను మళ్లీ ఈ సంసారంలో పడనీయక ఉద్ధరించమని వాపోయాడు.
నీ క్రీడలు లీలలు పరమ సుఖాన్నిస్తాయి. పవిత్రమైన నీ కథను ఎంతో కుతూహలంగా వింటారు. నీ కీర్తి శ్రవణామృత మాధుర్యం వీణులకు సోకితే దానికి అమృతం సాటిరాదు. నీ పవిత్ర కీర్తిని వింటే వాసనలతో సహా సర్వకాంక్షలు నశిస్తాయి. భక్తులు నిన్ను మరిచిపోరు, సదా హృదయంలో నిలుపుకుంటారు. అలాంటి నీ వియోగాన్ని సహించలేను. నీవు యజమానివైతే నన్ను నీ అర్ధాసనంపై కూర్చుండబెట్టేవాడివి. శ్రీకృష్ణ, నేను తప్ప నీతో వేరెవరూ ఉండకూడదనేది ఈ జీవి మనోగతం. ఏదైనా కార్యం చేయదలిస్తే నన్ను సంప్రదించేవాడవు. నేను ఏదైనా సూచిస్తే ఆదరించేవాడవు. భోజన సమయంలో మనిద్దరి భోజన పళ్ళాలను పక్కపక్కన పెట్టి హాస్యోక్తులతో అలరించేవాడివి. నీ పళ్ళెంలోని పదార్థాలను ప్రసాదంగా పంచేవాడివి. బ్రహ్మాది దేవతలకు కూడా నీ పంక్తి భోజనం లభించడం దుర్లభం. కానీ నీ పంక్తిలో నన్ను పక్కన కూర్చుండబెట్టుకుని నీ పళ్ళెంలోని భుక్త శేషానికి భాగస్వామిని చేశావు. నా చేయి పట్టుకుని ఏకాంతంలో కూర్చోబెట్టేవాడివి. బ్రహ్మదేవుని వినతిని నీకు అందజేసేవాడిని. ఎవరికీ తెలియకుండా రాసక్రీడలు నరించావు. రహస్య విషయాలను చెప్పి నన్ను గోకులానికి పంపావు. పాన్పుపై నిద్రిస్తున్న రుక్మిణిని లేపి గది నుండి పంపించి నీ పక్కన పరుండబెట్టుకునేవాడివి. ఆ నిద్రాసుకు ముందు సమాధి స్థితి ఏపాటిది? అలా నీ సహచర్యంలో లెక్కలేనన్ని రాత్రులు గడిపాను. శ్రీకృష్ణ, నన్ను వదిలి వెళ్లాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? చక్రపాణి, కాలక్షేపం కోసం నన్ను పిలవడానికి స్వయంగా రుక్మిణీదేవిని నా వద్దకు పంపేవాడివి. మనం ఒకే ఆసనంపై కూర్చుని పాచికలు ఆడేవాళ్ళం. బయటకు వెళ్ళేటప్పుడు నన్ను రథంలో తీసుకెళ్లేవాడివి. ఒకే రథంలో ఇద్దరం సమానంగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు నా సాంగత్యం నీకు వెగటైంది. జలక్రీడలలో గోపికలతో వినోదించేటప్పుడు, స్నానమాచరించేటప్పుడు కూడా నీతో ఉండేవాడిని గదా. అలా ఎన్నని చెప్పను. రాత్రింబవళ్ళు నీతోనే ఉన్నాను. అంత్యకాలంలో ఎందుకు వదిలివేయాలనుకున్నావు? నీవు నా యజమానివి, స్నేహితుడవు, నా జీవానివి, నా ప్రాణానివి. పురుషోత్తమ, మేఘశ్యామ, నీ వియోగాన్ని ఎలా సహించను? నీ చరణాలే నా సర్వస్వం. నీ వియోగాన్ని సహించే శక్తి నాకు లేదు. నీ చరణ ప్రాప్తే అఖండ లాభం. ప్రాణం పోయినా నీ వియోగాన్ని సహించలేను. ఈ శరీరం ఉన్నా ఊడినా చింతలేదు. కానీ నీ చరణ వియోగం సహించరానిది. నీ మాయ దుస్తరం. బ్రహ్మాదులు కూడా అదుపు చేయలేరు. శ్రీకృష్ణ, యాదవ శ్రేష్ఠ, నీ మాయ నుండి తరించడానికి నీ ప్రసాద ఉచ్ఛిష్టం సులభతరం చేసింది. గోపాల, నేను నీ దాసుడునైనందున, నీ గంధంలోని అవశేషాన్ని నుదుట దిద్దుకున్నందున, నీ మాలను మెడలో వేసుకున్నందున, నీవు ధరించిన పీతాంబరాన్ని స్పృశించినందున నేను కామాన్ని జయించి జితేంద్రియుడనయ్యాను. నీ హృదయ పతాకాన్ని నాకివ్వగానే మాయ నా ముందుకు రాలేదు. నిజానికి మాయకు ఉనికి లేదు. అది అంతా మిథ్య. లోకులు దానిని వ్యర్థంగా మోహిస్తారు. నీ ఉచ్ఛిష్టాన్ని సేవిస్తే సమాధి అవస్థ చిన్నబోతుంది. నాకు ఆత్మానందం పరిపక్వమైంది. అలా నీ దాస్యం చేసినందున నాకు పెద్దరికం లభించింది. నీ అవశిష్ట సేవనం చేసిన యోగులను కూడా అది భయపెడుతుంది. కానీ నేను ఆ మాయ నుండి తరించాను. మిథ్యామాయ భయం వలన యోగులు గుహల్లో నివసించేవారు. వారు ఆసనంలో కూర్చుని ప్రాణాయామంతో వజ్రాసనంలో వృత్తిని దృఢంగా నిలిపేవారు. ప్రాణాయామాభ్యాసంతో శరీరాన్ని అరగదీసేవారు. వారు ఆకలి దప్పులను లెక్క చేయక సద్బుద్ధితో హృదయ వృత్తులను నియమించేవారు. విరక్తితో ఊర్ధ్వ మార్గంలో బయలుదేరేవారు. మణికర్ణిక ఆవరణను దాటి బ్రహ్మరంధ్రంలో గుండా బ్రహ్మగిరిని దాటి విజయభేరిని మోగిస్తారు. అక్కడ సర్వాంగాలలో శాంతి వసిస్తుంది. సంకల్పాలను త్యజించి చిద్రూప బ్రహ్మమవుతారు. అలా యోగులు యోగ బలంతో మాయను జయిస్తారు. కానీ అంతకంటే సులభ మార్గం మాకు చూపించావు. కృష్ణనాథ, నీ భక్తుల భజన, నీ కథా కథనాన్ని విని నేను మాయ నుండి తరించాను. మేము కర్మటులం. కర్మ మార్గం ద్వారా లోకులకు గొప్ప మేలు చేశావు. నీ కథాశ్రవణం పఠనం చేస్తే మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి. మోక్షంపై మాకెలాంటి మోహం లేదు. నీ కథాశ్రవణం చేసిన వారికి సంసార బంధాలుండవు. నీ అభేద భక్తి మాకు ప్రియం.
అందుకే సంసారం కూడా ప్రీతిగా ఉంటుంది. నిజమైన భక్తులు త్రిగుణాలను తుత్తినేలు చేసి నీ భజన చేస్తారు. నీ చరిత్రను భక్తితో శ్రవణం, ప్రీతితో కీర్తనం చేస్తే భవబంధాల నుండి విముక్తులు గావిస్తావు. సంసారం పట్ల ఆసక్తిని నశింపజేసి నీ చరణాల చెంత స్థానం కల్పిస్తావు. ఆ శ్రవణ కీర్తనల ద్వారా కలిగే లాభం అలభ్యం. భక్తులు దానిని సహజంగా ఆనందిస్తారు. కీర్తనతో నోరారా నీ కథాగానం చేస్తే నిన్ను అర్పణ చేసుకుంటావు. గోకులంలో నీ లీలలు ఆనందంగా ప్రీతిగా గానం చేస్తే నీవు వానిని భుజాన మోస్తావు. కీర్తనలో తన్మయమై నాట్యం చేస్తావు. గోపాల, నీ లీలలను శ్రవణం చేసినా గానం చేసినా ఆప్తుడు అవుతావు. భక్తుడు నిన్ను సుహాస్యవదనునిగా వర్ణిస్తే ఆ భక్త శ్రేష్ఠుని ధ్యానం చేస్తావు. స్త్రీ శూద్రులైనా వారికి సమాధానమిస్తావు. దృష్టితో నీ దర్శనం చేసుకోవడం అంటే దృశ్యాతీతమైన దానిని చూసినట్లే. సర్వత్రా నిండి ఉన్న నీ సౌందర్యాన్ని కీర్తనగా కీర్తించిన వారిని అడుగడుగునా ఆదుకుంటావు. నిరాకారంగా వారి చెంతనే వసిస్తావు. జ్ఞానశ్రేష్ఠ, ప్రబోధ చంద్ర, వారికి నీ గుహ్య జ్ఞానాన్నిచ్చి ఆత్మహితాన్ని సాధింపజేస్తావు. రాసక్రీడాది నానా లీలలు, గద్య పద్య కవితలలో నీ కీర్తిని గానం చేసేవారికి నీ బలాన్నిచ్చి సర్వభూతాలలో ఆత్మ నిండి ఉందన్న అనుభవాన్నిస్తావు. హే కృష్ణనాథ, వారి ఆజ్ఞానుసారం నర్తిస్తావు. మానవ రూపం ధరించి చేసిన లీలలను ప్రేమతో గానం చేసిన విన్న నీ భక్తులు ఉద్ధరింపబడ్డారు. శ్రీకృష్ణ, నేను ఏది కావాలన్నా దానిని పూర్తి చేశావు. అలాంటి వాడివి అంత్య సమయంలో నన్నెందుకు ఉపేక్షిస్తున్నావు అని వాపోయాడు. సుఖమహర్షి ఇలా అన్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని నిజ సేవకుడని అనడానికి కారణం, శ్రీకృష్ణుడు ఆయనతో రహస్య సంభాషణలు చేసేవాడు. రుక్మిణికి, వసుదేవునికి, దేవకికి, బలరామునికి, పుత్రులైన ప్రద్యుమ్నునికి, బలభద్రునికి, అనిరుద్ధునికి ప్రవేశం లేని చోట కృష్ణుని చెంత ఉద్ధవుడు అహోరాత్రాలు వసించేవాడు. అందుకని జ్ఞానులు ఆయనను ఏకాంతి అంటే ఏకాంత భక్తుడు అనేవారు. శ్రీకృష్ణుడు తన ప్రాణానికంటే ప్రియమైన దానిని ఉద్ధవునికిచ్చేవాడు. ఆ భక్తుని ప్రేమ విలక్షణమైనది. ఉద్ధవుడు తిరస్కరిస్తే శ్రీకృష్ణుడు పరుగున వెళ్లి బతిమాలేవాడు. ఆ భక్తునికి ఆధీనుడయ్యాడు. శ్రీకృష్ణునకు ప్రియుడు ఉద్ధవుడొక్కడే. ఎవరిపై అంత ప్రేమ లేదు. ప్రియుడు, సేవకుడు, ఏకాంతి అనే విశేషణాలన్నీ ఉద్ధవునకు శోభిస్తాయి. ఉద్ధవుని మాటలు విని చాతకాన్ని తృప్తిపరిచే మేఘంలా స్వానందగనుడైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడైనాడు. చాతకం దప్పిక స్వల్పమే, కాని దాని దప్పిక తీర్చి మేఘం భూమిని శాంతపరిచినట్లు శ్రీపతి ఉద్ధవుని నిమిత్తంగా ముల్లోకాలను తృప్తిపరచాడు. ఉద్ధవుని మాటలు విని శ్రీకృష్ణుడు ఆనందంతో ఊగిపోయాడు. భక్తి భాగ్యం పండినందున ప్రేమ వరదలా ఉప్పొంగింది. భక్తుడు అనే భూమిలో శ్రీకృష్ణుడు ఆత్మబీజాన్ని నాటాడు. దాని పంట సకల జగత్తుకు సరిపోతుంది. ముముక్షువులకు ముక్తి రాసులు రాసులుగా లభ్యమవుతుంది. లేగదోడ కోసం ఆవు చేపే పాలు ఇంటికంతా సరిపోయినట్లు ఉద్ధవుని కారణంగా శ్రీకృష్ణుడు సకల జగత్తుకు శాంతి చేకూర్చాడు. అతిథుల కోసం తయారు చేసిన పక్వాన్నాలు ఆయాచితంగా పిల్లలకు లభ్యమవుతాయి. ఆ పక్వాన్నాలను తినడం తెలియకపోయినా తల్లి వారి చేత గోముగా తినిపించినట్లు జనార్దనుడు తన శేష ప్రసాదాన్ని మనకు అందించాడు. ఆయన కృప ఎలాంటిదో చూడండి. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశాన్ని మనకు అర్థమయ్యే రీతిలో వివరించాడు. ఏకనాథుడు ఇలా అంటున్నాడు. శ్రోతలు సావధాన చిత్తంతో ఆలకించి నన్ను కూడా సావధానుని చేయాలి. భక్తితో చేసిన విన్నపమైనందున భక్తపతి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. మీరు వృత్తిని సావధానంగా చేసి వింటే ముక్తి కావాలన్న ముముక్షువుల కోరిక తీరుతుంది. ఈ అమృత గాథను ఆలకించడానికి శ్రవణ ద్వారం తెరుచుకుంటుంది. ఉద్ధవుడు శ్రీకృష్ణుని అర్థించాడు అనడం కన్నా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆత్మబోధ చేయడానికి ప్రసన్నుడైనాడు అనడం బాగుంటుంది. మోక్ష మార్గంలో పయనించాలన్న ఆర్తితో ఉండేవారికి జ్ఞానామృతమనే చలివేంద్రంతో ఉద్ధవుడు దప్పిక తీర్చాడు. భక్తి అనే తల్లి నన్ను చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్ళింది.
దానివలన నాకు జనార్దనుడనే పరమామృతం లభించింది. ఓ దేవా, ఈ భక్తి నీ పట్ల మాకు నిరంతరం ఉండాలి. నీ వద్ద ముక్తిని అర్థించేవాడు అజ్ఞాని. బంధాలు నిజమైతే బంధ విముక్తినిగా చేయమని వేడాలి. కాని బంధాలే లేనప్పుడు ముక్తిని అర్థించడానికి అంజలి ఘటించడం మూర్ఖత్వం. నేను నీవు లేకపోవడం సహజ స్థితి. శ్రీకృష్ణుడి పట్ల అభేద భక్తి కలిగించమని సత్పురుషులను అర్థించాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవునకు రహస్య జ్ఞానం ఉపదేశిస్తాడు. అయితే మీరు ఏకనాథునితో శ్రవణం చేయడానికి సావధాన చిత్తాన్ని ప్రసాదించమని ప్రార్థించాలి. ఇలా శ్రీమద్భాగవత మహాపురాణానికి ఏకాదశ స్కంధంలోని ఏకనాథ కృత తాత్పర్య సహిత దేవస్థుతి ఉద్ధవుని విజ్ఞాపన అనే పేరుగల 6వ అధ్యాయం సంపూర్ణం. 6వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.